రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు, వాదనలు వస్తూనే ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో మాదిగలు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలి. ఇది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన పిలుపు సార్. కారణం చెప్తూ ఉన్నారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మాదిగలకు సముచిత స్థానం ఇవ్వలేదు. ముఖ్యంగా నాగర్ కర్నూలు సీటును ఆయన ఉదహరిస్తూ ఉన్నారు సార్. అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్తికి కాకుండా మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలు పెట్టిన చోట మద్దతు ఇస్తారా ఎంఆర్పిఎస్? సో అదే ప్రాతిపదిక అయితే ఏ రాజకీయ పార్టీ తరఫునైనా మాదిగలు పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాం అనే వైఖరి ఎంఆర్పిఎస్ తీసుకోవాలి. ఎందుకంటే మాదిగల హక్కుల కొరకు పుట్టిన సంస్థ, మాదిగల హక్కుల కొరకు పెద్ద ఉద్యమం నడిపినటువంటి నాయకుడు మందకృష్ణ. ఆ మేరకు ఆయన పాత్ర మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే పెద్ద ప్రజా ఉద్యమంలాగా సాగింది ఇది. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు ఒక స్పష్టత ఉండాలి. సో ఏ పార్టీలోనైనా మా మాదిగలు పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాం, లేదు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వారినందరినీ సమర్థిస్తాం. మాదిగలే కావాల్సిన అవసరం లేదు, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వారిని సమర్థిస్తాం, వర్గీకరణను వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాం. ఇది ఒక స్టాండ్ తీసుకోవాలి. లేదు వర్గీకరణకు సహకరించే వాళ్ళని సమర్థిస్తాం. అంటే మన రాష్ట్రంలో అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలమే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. వర్గీకరణ ఆధారంగా మద్దతు ఇస్తున్నారా, లేదా మాదిగకు అన్యాయం జరిగింది అని మద్దతు ఇస్తున్నారా? మాదిగకు అన్యాయం జరిగిందనే మద్దతు ఇస్తే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సంపత్తును పోటీలో పెడితే ఎంఆర్పిఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వకుండా సంపత్కు మద్దతు ఇస్తుందా? లేదా వరంగల్ రిజర్వ్ సీట్లో మాదిగను పెడితే ఎంఆర్పిఎస్ మద్దతు ఇస్తుందా? సో దానికి కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అందువల్ల బీజేపీలో ఎవరిని మాలల్ని పెట్టరా, అసలు బీజేపీ మాలలకు టికెట్లే ఇవ్వదా? సో ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. అందువల్ల ఆ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని రైజ్ చేయడంలో తప్పులేదు. కానీ ఇవాళ ప్రాతిపదిక ఏంటి? బీజేపీ మద్దతు ఇవ్వటానికి కాంగ్రెస్ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదనా, లేదా బీజేపీ వర్గీకరణ అని? అంటే ఇటీవల నరేంద్ర మోడీ వచ్చి మాదిగల విశ్వరూప సభ పెట్టాడు, పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వ్యక్తి వర్గీకరణ చేయాలనుకుంటే ఒక్క నిమిషం పని కదా. ఆర్టికల్ 370 రద్దు కన్నా సంక్లిష్టమైనదా ఎస్సీ వర్గీకరణ? అసలు రాజకీయంగా సంపూర్ణమైన ఏకాభిప్రాయం. అసెంబ్లీ తీర్మానాలు చేసింది, ఎక్కడ ఎవరికి అభ్యంతరం లేదు. మరి పార్లమెంట్లో చట్టం చేయొచ్చు, లేదా ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? ఒక్క మాట అనొచ్చు కేంద్రం, మాకేం సంబంధం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని పార్లమెంట్లో చట్టం చేయండి, మీరు జాతీయంగా ఏమీ చేయకండి. కానీ ఇంతవరకు చేశారా? అందువల్ల ఎన్నికలకు ముందు మీరు సభలు పెట్టి హామీలు ఇస్తే వాటికి ఏం విశ్వసనీయత ఉంటుంది? ఈ 10 ఏళ్ళు ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అలా నిజంగానే వర్గీకరణ చేస్తే బీజేపీకి మద్దతు ఇస్తే మనం తప్పుపట్టలేము. ఎందుకంటే బీజేపీ ఇతర విధానాలతో సంబంధం లేదు. ఎందుకంటే కృష్ణమాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ పుట్టిందే వర్గీకరణకు. అందువల్ల తమ వర్గీకరణ అనే డిమాండ్కు సాకారం చేస్తే ఆటోమేటిక్గా వాళ్లకు ఎంఆర్పిఎస్ మద్దతు ఇవ్వవచ్చు. కానీ అది కూడా రాజకీయాల్లో జరుగుతుందా? ఇప్పుడు చిరకాల డిమాండ్ తెలంగాణ సాకారమైంది, కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు అన్ని పార్టీలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పార్టీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కదా అని. అందువల్ల రాజకీయాల్లో ఆ ఒక్క అంశమే ఉండదు, అనేక అంశాలు ఉంటాయి. అయినా కూడా ఎంఆర్పిఎస్కు కృష్ణమాదిగకు ఒక హక్కు ఉంది. మాది చిరకాల డిమాండ్ వర్గీకరణ కనుక అది అనుకూలంగా ఎవరు నిర్ణయం తీసుకున్నా మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని. కానీ ఇప్పుడు బీజేపీ ఇంతవరకు వర్గీకరణ చేయలే కదా. ఇప్పుడు ఈవెన్ మోడీ సభకు వచ్చిపోయినాక కూడా ఒక కమిటీ చేసిన తప్ప చేసింది లేదు. అదే ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు కదా. ఇప్పుడు సిఏఏ ఎన్నికల షెడ్యూల్కి 24 గంటల ముందు సిఏఏ రూల్స్ నోటిఫై చేశారు. ఎందుకు మరి ఎస్సీ వర్గీకరణ చేయలేదు 24 గంటల ముందు? ఎందుకంటే సిఏఏ లాంటి చాలా సంక్లిష్టమైన చట్టంనే అమలు చేయడం మొదలు పెట్టగలిగితే అది కూడా ఎన్నికల షెడ్యూల్కి 24 గంటల ముందు ఏం ఎస్సీ వర్గీకరణకు ఎందుకు చేయకూడదు? ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ చేస్తున్నట్టు ప్రకటిస్తే ఏమయ్యేది? ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలు అడగాలి కదా అని. రైట్ సార్.